ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలము దేవుని వాగ్దానం, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక. ఉదయకాలము దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు ఘనకార్యములను పూనుకొని విజయం నొందుదువుగాక. సో ఈ మాట సౌలు దావీదుతో సెలవిచ్చినటువంటి మాటలు అనమాట. సో అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి మనం ఆలోచించినట్లయితే సౌలు దావీదును పట్టుకోవటానికి తనలో ఉన్న ద్వేషాన్ని బట్టి సో తను రాజుగా ఉండకూడదన్న తాత్పర్యంతో సో సౌలు దావీదును పట్టుకోవాలని తాను తిరుగుచున్నటువంటి సందర్భాలు. అయితే ఆ సమయంలో దావీదుకి సౌలే దొరికినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. అయినప్పటికీ దావీదు దేవుని యొక్క భయమును కలిగి అక్కడ ప్రవర్తించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. యెహోవా ఈ దినం నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకం నొందిన వారిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయను. చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణం నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగా కానీ చెప్పాను. సో ఈ మాటలు సౌలుతో దావీదు సెలవిస్తూ వచ్చాడు అనమాట. అంటే దావీదు దేవునికి భయపడుతూ సౌలును అనేక సందర్భాల్లో దేవుడు దావీదుకి అప్పగించినప్పటికీ దేవుని బట్టి అంటే తనలో ఉన్న భయాన్ని బట్టి సో సౌలును చంపకుండా వదిలివేసినటువంటి పరిస్థితులు మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. అయితే సౌలు అయితే దావీదును అనేక మార్లు తను వెంబడిస్తూ వచ్చాడు. అయినప్పటికీ దేవుడు ఎక్కడ కూడా దావీదును అన్ని విషయాల్లో కూడా భద్రపరిచినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. అందుకే సౌలు అంటున్నాడు అనమాట. ఆ విషయాన్ని బట్టి సౌలుతో దావీదు ఆ మాట సెలవిస్తూ వచ్చినప్పుడు, అందుకు సౌలు, దావీదా నాయన, నీవు ఆశీర్వాదం పొందుదుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదుగాక అని దావీదుతో అనేను. చూసారా, ఒక శత్రువు దావీదుతో ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు కదా. ఎంతో శత్రుత్వాన్ని పెంచుకొని దావీదును ఇంకా చంపాలన్న దురుద్దేశంతో తిరుగుతున్నటువంటి సౌలు దావీదు చేసినటువంటి ఆ మంచితనానికి, ఆ మేలుకి సో వెంటనే సౌలు దావీదును ఆశీర్వదించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం. ఉదయకాలము దేవుడు మనకి సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, మనము ప్రభువును పోలి నడుచుకునే వారంగా ఉండాలి. దేవుని యొక్క ప్రేమ మన జీవితంలో మనం కలిగి ఉండాలి. అంటే ప్రతి విషయంలో కూడా మనలో ఉన్న దేవుడు ఘనకార్యములను జరిగించే దేవుడని, మనలో ఉన్న దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో సో మనకి ఎన్ని శత్రు భయాలున్నా, ఎలాంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నా దేవుడు వాటన్నిటిలో నుండి మనల్ని తప్పించి ఘనకార్యములను పూనుకొని విజయం పొందినట్లుగా దేవుడు చేసేటువంటి దేవుడు అనమాట. సో ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చదివినట్లయితే, నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందజాలరు. సో దేవుడే మనకి తోడై ఉంటే మన పైన అది అనారోగ్యమైన శత్రువు ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, చెప్పుకోలేని సమస్యలు ఉండొచ్చు, రకరకాల పలు పరిస్థితులతో నీ ఉదయకాలం బాధపడుతూ ఉండవచ్చు. దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు. సో ఉదయకాలం కుటుంబంలోనే అనేకమైన శత్రువుల మధ్య నువ్వు జీవిస్తూ ఉండవచ్చు, నువ్వు పనిచేసేటువంటి స్థలాల్లో నీ కొలీగ్స్ మధ్య సో రకరకాల పరిస్థితులు నువ్వు అనుభవిస్తూ ఉండవచ్చు. కానీ ఉదయకాలం దేవుడిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు. సో 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసెను. సో దావీదుని బట్టి యొక్క వాక్యం రాయబడుతూ వచ్చింది. అంటే నలుదిక్కుల కూడా సో దావీదుకి దేవుడు శత్రువుల మీద విజయాన్ని ఇచ్చి నెమ్మదిని అనుగ్రహిస్తూ వచ్చారు. ఆ సమయంలో దావీదు సో దేవుని విషయంలో తను కలిగినటువంటి ఉద్దేశాలు ఆ అధ్యాయంలో రాయబడుతూ వచ్చాయి. అంటే జరగబోయేటువంటి విషయాల సహితము దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుకి తెలియపరిచినట్లుగా మనం అధ్యాయంలో చదవగలం. అంటే ఉదయకాలము దేవుడు మనకి నలుదిక్కుల కూడా శత్రువుల మీద మనకి విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. అంతేకాకుండా మన ఘనకార్యములను పూనుకొని విజయం పొందేలాగా
కలుగులాగా చేసేటువంటి దేవుడు, మనకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడు. దేవుడు తోడై ఉంటే ఏ శత్రువు కూడా మన పైన విజయాన్ని పొందలేరు. ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి దిగులు పడుతూ ఉన్నావేమో, ఆలోచిస్తూ ఉన్నావేమో, భయపడుతూ ఉన్నావేమో, నీ యొక్క పరిస్థితులను బట్టి ఈ యొక్క పరిస్థితుల ప్రభావమో అంటే రోజు రోజుకి నిన్ను కృంగుదీస్తూ ఉందేమో, అవి ఎలాంటి బాధాకరమైన సమస్యలైనా, ఎవరితో చెప్పుకోలేని పరిస్థితులైనా ఉదయకాలము నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు నాలో ఉన్నాడని నువ్వు గ్రహించి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతి విషయాన్ని నువ్వు దేవునితో షేర్ చేస్తూ ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు. దావీదుకి విజయాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు సౌలు నుండి ఉపశమనం కలిగించడం మాత్రమే కాకుండా నలుదిక్కుల శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మదిని అనుగ్రహిస్తూ వచ్చాడు. ఉదయకాలం నెమ్మదిని అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనకు తోడై ఉండే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అంతేకాకుండా మనము ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేసి విజయాన్ని అనుగ్రహించేటువంటి సజీవుడైన దేవుణ్ణి మనం ఉదయకాలం సేవిస్తూ ఉన్నాం. అలాంటి దేవుణ్ణి కనుగొని కూడా నువ్వు ఇంకా నిరాశలో, నిస్పృహలో, కృంగుదలలో బాధపడుతూ ఉంటే ఇప్పుడైనా దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని ప్రభు వైపు చూసినట్లయితే దావీదుకి విజయం అనుగ్రహించినటువంటి దేవుడు తప్పకుండా మన జీవితాల్లో మనకు కూడా విజయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాలకి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నీవు ఘనకార్యములను పూనుకొని విజయం నొందుదుగాక అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ యొక్క విజయాన్ని ప్రభా వారి జీవితంలో మీరు అనుగ్రహించి అన్ని విధాలా సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.